హలో ఫ్రెండ్స్, ఎట్లున్నారు? మస్తున్నారులే. నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. అయితే ఈరోజు మన వీడియోలోని సేమియా పాయసం ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా మనం సేమియాని డ్రై రోస్ట్ చేసుకొని పక్కకు తీసుకోవాలి. నేను ఇక్కడ 2 కప్స్ సేమియాని తీసుకున్నాను. అయితే తర్వాత అదే బాండీలోని మనం 2 గ్లాసెస్ వాటర్ తీసుకోవాలి. నేను 2 కప్స్ సేమియాకి 2 కప్స్ వాటర్ తీసుకున్నాను. అవి కొంచెం మరుగుతున్నప్పుడు దాంట్లో ఒక చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ కొంచెం వేసుకోవాలి ఫ్రెండ్స్, ఎక్కువ వేసుకోవద్దు. సాల్ట్ వేసుకోవటం వల్ల ఏంటంటే టేస్ట్ వస్తుంది అన్నమాట స్వీట్కి ఎప్పుడైనా కానీ. ఆ తర్వాత మనం ఇందాక డ్రై రోస్ట్ చేసుకున్న సేమియాని వేసి అందులోనే ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని వెంటనే ఉండలు కట్టకుండా సేమియా కూడా దగ్గర పడుతుంది అన్నమాట, అతుక్కుపోతుంది వేడికి. అట్లా దగ్గర పడకుండా కలుపుకొని ఒకసారి ఇలా మరిగించుకోవాలి. ఇలా మరుగుతున్నప్పుడు ఒకసారి కలుపుకొని మళ్ళీ కొద్దిసేపు తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత ఇంకోసారి కలుపుకొని ఇందులోని మనం కాచి చల్లార్చుకున్న పాలు పోసుకోవాలి ఫ్రెండ్స్. ఈ పాలు పోసుకొని కలుపుకుంటూ ఇలా పాలు పోసుకోవాలి. పాలు పోసుకున్న తర్వాత దీన్ని ఇంకొక 5 నిమిషాలు నుంచి 10 నిమిషాల వరకు ఇట్లా మరిగించుకోవాలి. ఇలా ఉడికించుకుని ఇలా పొంగు వస్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే ఒకసారి కలుపుకొని మళ్ళీ దీంట్లోకి షుగర్ యాడ్ చేసుకోవాలి. అయితే చూసారు కదా, ఇలా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత షుగర్ యాడ్ చేసుకోవాలి మన టేస్ట్కి తగ్గట్టు. మీరు ఎంతైతే తింటారో అంత తీసుకొని, నాకైతే ఇక్కడ ఒక టేబుల్ స్పూన్తోని ఒక 7-8 స్పూన్స్ వరకు షుగర్ వేసుకున్నాను నేను. మీరు మీ టేస్ట్కి తగ్గట్టు, మీరు తినే షుగర్కి తగ్గట్టు వేసుకోవచ్చు. కొంచెం తక్కువ తినే వాళ్ళు ఉంటారు షుగరు, ఎక్కువ తినే వాళ్ళు కూడా ఉంటారు. నాకు ఇక్కడ 7-8 స్పూన్స్ షుగర్ వేసుకుంటే నాకు కరెక్ట్గా సరిపోయింది. ఇలా షుగర్ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మీడియం ఫ్లేమ్లోని కొంచెం సేపు ఉడికించుకోవాలి. చూసారు కదా, ఎమ్మి సేమియా పాయసం రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా కిస్మిస్, జీడిపప్పు, బాదం ఇంట్లో ఏం లేకపోయినా కానీ సింపుల్గా 2 మినిట్స్లోని సేమియా పాయసం తయారు చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు లేటు, మీ ఇంట్లోనూ కూడా మీరు ఇదే విధంగా నేను చెప్పినట్టుగా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.